నెక్స్ట్ ఖచ్చితంగా ఈవే బిల్ అనేది యాక్సెప్ట్ చేయాలి, అదంతా మనకు తెలుసు. నెక్స్ట్ ఒక స్టేట్ లో ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి వే బిల్ తీసాను అనుకుందాం, ఓకేనా. లేదు కర్ణాటక వెళ్ళడానికి వే బిల్ తీసాను అనుకుందాం. మధ్యలో చాలా స్టేట్స్ దాటుకుంటూ వెళ్తుందిగా, అంటే ఇలా తెలంగాణ నుంచి ఇలా కర్ణాటక బోర్డర్ లో కూడా ఎంటర్ అవ్వచ్చు. సో అలా ఎంటర్ అయింది అంటే మధ్యలో ఒక స్టేట్ దాటింది. ఈ వే బిల్ ప్రతి స్టేట్ కి ఒకటి తీయాలా, లేదంటే ఒక ఈ వే బిల్ సరిపోతుందా? ఆల్ ఇండియా, ఆల్ ఓవర్ ది నేషన్ లో వన్ ఈ వే బిల్ సరిపోతుందా? ఎస్, వన్ ఈ వే బిల్ ఇస్ enough. No need to enough separate e-way bills for each state. That's what they are saying. Validity in other states. The e-way bill generated will be valid in every state and in union territory. Alright. One important point is that e-way bill is not valid for the movement of goods without vehicle number. Vehicle number లేకుండా e-way bill జనరేట్ చేస్తే అసలు దాని పర్పస్ సాటిస్ఫై అయినట్ట? చెప్పండి మీరు. వేస్ట్. అసలు ఈవే బిల్ మెయిన్ మ్యాండేటరీ ఏంటంటే ఆ గూడ్స్ ఎన్ని గూడ్స్ ఉన్నాయి, తర్వాత ఏ వెహికల్ వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాయి అని ట్రేస్ అవుట్ చేయడానికే కదా. వితౌట్ వెహికల్ నెంబర్ అసలు పర్పస్ సాటిస్ఫై అవ్వదు అండ్ ఈవే బిల్ విల్ బి ఇన్వాలిడ్. నెక్స్ట్, వన్స్ ఈవే బిల్ ఈస్ జనరేటెడ్ ఇట్ కెనాట్ బి ఎడిటెడ్. అండర్లైన్ ది వర్డ్ ఇట్ కెనాట్ బి ఎడిటెడ్. ఒకసారి ఈవే బిల్ కనుక మనం జనరేట్ చేస్తే దాన్ని ఎడిట్ చేయలేం. కావాలంటే ఒకవేళ మిస్టేక్ ఉంటే మరి ఏం చేయొచ్చు, కావాలంటే అది మళ్ళీ క్యాన్సిల్ చేసేసుకుని మళ్ళీ కొత్త ఈవే బిల్ జనరేట్ చేసుకోవచ్చు, ఓకేనా. బట్ ఎడిట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఈవే బిల్ జనరేషన్. నెక్స్ట్, ద ఈవే బిల్ విల్ బి may be updated with vehicle number any number of times. ఈవే బిల్ లో వెహికల్ నెంబర్ ఎన్నిసార్లైనా అప్డేట్ చేయొచ్చు. ఇది ట్రూ ఆ ఫాల్సా చెప్పండి మీరు. ఈవే బిల్ లో వెహికల్ నెంబర్ ఎన్నిసార్లైనా అప్డేట్ చేయొచ్చు అంట, అది ట్రూ ఆ ఫాల్సా? ఎస్, నేను కన్వేయన్స్ ఎన్నిసార్లు చేంజ్ చేస్తే అన్నిసార్లు పార్ట్ బి లో వెహికల్ డీటెయిల్స్ ని అప్డేట్ చేయొచ్చు. కానీ ఒక్క చోట మాత్రమే అప్డేట్ చేయడం కుదరదు. ఎప్పుడంటే ట్రాన్స్పోర్టర్ వేరే ట్రాన్స్పోర్టర్ కి వే బిల్ అసైన్ చేసినప్పుడు మాత్రమే అప్డేట్ చేయడం కుదరదని చెప్పాను మీకు నిన్నటి క్లాస్ లో, గుర్తుందా? రైట్. కానీ మనంతట మనం అంటే ట్రాన్స్పోర్టర్ కి ఇవ్వకుండా, ఓకేనా, మనంతట మనం సెల్ఫ్ హైరింగ్ వెహికల్స్ లో కానీ వాటిలో తీసుకెళ్తే మనం ఎన్నిసార్లు అయినా సరే వెహికల్ నెంబర్ ని అప్డేట్ చేయొచ్చు, ఓకేనా. కాకపోతే ట్రాన్స్పోర్టర్ ద్వారా వెళ్ళినప్పుడు సింగిల్ ట్రాన్స్పోర్టర్ అంటే చైన్ లో ఒక ట్రాన్స్పోర్టర్ ఉంటే అప్పుడు అప్డేట్ చేయొచ్చు. కానీ ఒక ట్రాన్స్పోర్టర్ రెండో ట్రాన్స్పోర్టర్ కి వే బిల్ అసైన్ చేసాడు అనుకో, అప్పుడు కూడా అప్డేట్ చేయొచ్చు. కాకపోతే కన్సైనర్ అండ్ కన్సైనియర్ అప్డేట్ చేయలేరు, కానీ ట్రాన్స్పోర్టర్ అప్డేట్ చేయొచ్చు, ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ద లేటెస్ట్ వెహికల్ నెంబర్ షుడ్ బి అవైలబుల్ ఆన్ ఈవే బిల్. లాస్ట్ లో ఈవే బిల్ లో ఏ వెహికల్ నెంబర్ కనబడాలంటే, ఏ బండి అయితే ఇప్పుడు గూడ్స్ ప్రెసెంట్ ఏ అయితే వెహికల్ వెళ్తున్నాయో ఈ వెహికల్ నెంబర్ అక్కడ కనబడాలి, ఓకేనా. రైట్. నెక్స్ట్ కేస్, ఈవే బిల్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు బి జనరేటెడ్. అంటే ఎగ్జామ్షన్స్ ఫర్ ది ఈవే బిల్ మనం చదువుకునేది ఇప్పుడు ఏంటమ్మా, ఇది ఎగ్జామ్షన్స్ ఫర్ వే బిల్. కొన్ని సందర్భాల్లో వే బిల్ తీయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఇప్పుడు హౌస్ షిఫ్ట్ అవుతున్నారు కాకినాడ నుంచి రాజమండ్రికి అనుకుందాం, మీరు వే బిల్ తీయాలా? అవసరం లేదు సార్. అవసరం అదే హౌస్ హోల్డ్ గుడ్స్. నెక్స్ట్ పర్సనల్ గుడ్స్ నాట్ రిక్వైర్డ్ టు జనరేట్ ఈవే బిల్, ఓకేనా. లేదు పల్లెటూరులో ఎద్దుల బండి మీద తీసుకెళ్తున్నారు ఒక చోట నుంచి ఒక చోటకి, అప్పుడు కూడా ఈవే బిల్ అనేది అవసరం లేదు, ఓకేనా. ఎద్దుల బండికి నెంబర్ ఉంటుంది కదమ్మా, రైట్. దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. సో ఈ రూల్ నెంబర్ 138 of 14 will talk about exemptions or situations where e-way bill is not required. First case, LPG for supply to household and non-domestic exempted category customers. మన ఇళ్లలోకి ఎల్పిజి వస్తుంది కదమ్మా,
ఎల్పిజి సప్లైకి అంటే వాళ్ళు ఈ గ్యాస్ సిలిండర్స్ అన్ని వేసుకొని వెహికల్స్ లో తిరుగుతుంటారు చూడండి, వాటికి ఈ వే బిల్ అవసరం లేదు. అలాగే నాన్ డొమెస్టిక్ ఎగ్జామ్టెడ్ కేటగిరీ, డొమెస్టిక్ ఎల్పిజికి ఎగ్జామ్షన్ ఉంది, నాన్ డొమెస్టిక్ కేటగిరీలో కూడా అంటే కమర్షియల్ పర్పస్ గ్యాస్ వాడతారు కదా, వాళ్ళలో కూడా కొంతమందికి ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. వాళ్ళకి కనుక సప్లై చేస్తే అప్పుడు కూడా ఈ వే బిల్ తీయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, కిరోసిన్ ఆయిల్ సోల్డ్ అండర్ పీడిఎస్. పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అంటే మనకి రేషన్ సప్లై ఉంది కదా, రేషన్ సప్లైలో కిరోసిన్ పోస్తారు, తెలుసా మీకు? ఒకప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కిరోసిన్ తీస్తారు, కానీ ఒకప్పుడు నీట్ గా కిరోసిన్ కూడా పోసేవారు. సో అలా కిరోసిన్ సప్లై కనుక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లో అటు నుంచి ఇటు మూవ్ అయితే అప్పుడు కూడా ఈ వే బిల్ తీయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, పోస్టల్ బ్యాగేజ్ ట్రాన్స్పోర్టెడ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్టల్ బ్యాగేజ్ ఇటు నుంచి అటు షిఫ్ట్ చేస్తారు కదా ఉత్తరాలు, వాటికి కూడా ఈ వే బిల్ అవసరం లేదు. నెక్స్ట్, జ్యువెలరీ అండ్ ప్రీషియస్ మెటల్స్ అండ్ స్టోన్స్. వాల్యుయబుల్ ఉంటాయి కదా, ఈ ప్రీషియస్ మెటల్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, అంటే డైమండ్స్ కానీ, ఇవన్నీ కూడా వీటికి కూడా వే బిల్ తీయాల్సిన అవసరం లేదు. సార్ ఎందుకు సార్ వే బిల్ తీయాల్సిన అవసరం లేదు? ట్యాక్సబుల్ అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా మోర్ దెన్ 50,000 ఉంటాయి కదా అంటే, సే ఫర్ సపోజ్ వే బిల్ తీసారనుకో, అది ఆ గూడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అందరికీ తెలుసు అనుకో, ఖచ్చితంగా ఎవడో కూడా వచ్చి ముందు చంపేసి అవి పట్టుకెళ్ళిపోతాడు. సెక్యూరిటీ రీజన్ ఏమో కానీ ముందు ఎవడో కూడా వచ్చి ముందు మనల్ని చంపేసి అట్లా పట్టుకుపోతాడు. ఓకేనా? సో నాట్ రిక్వైర్డ్ టు జనరేట్ ఈ వే బిల్ ఫర్ దిస్ జ్యువెలరీ అండ్ ఎక్స్. నెక్స్ట్, కరెన్సీకి కూడా ఈ వే బిల్ తీయకూడదు. నెక్స్ట్, యూజ్డ్ పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్. మనం ఇంట్లో వాడుకున్న వస్తువులు వాటికి కూడా వే బిల్ అవసరం లేదు. నెక్స్ట్, కోరల్ అన్వర్క్డ్ అండ్ వర్క్డ్ కోరల్. కోరల్ అంటే ఇది మనకి సముద్రంలో దొరికే ఒక టైప్ ఆఫ్ ఏమంటారు, అదొక మెటీరియల్ అనమాట, మెడిసిన్స్ ప్రిపరేషన్ లో వాడతారు. అందులో 2 టైప్స్ ఉంటుంది, వర్క్డ్ కోరల్ అండ్ అన్వర్క్డ్ కోరల్. వీటికి కూడా వే బిల్ అవసరం లేదు. నెక్స్ట్, వేర్ ద గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ బై నాన్ మోటరైజ్డ్ కన్వేయన్స్. నాన్ మోటరైజ్డ్ కన్వేయన్స్ అంటే నేను రిక్షాలో తీసుకెళ్తున్నా గూడ్స్ ని, అప్పుడు కూడా వే బిల్ అవసరం లేదు. ఓకేనా? లేదంటే ఎద్దుల బండిలో తీసుకెళ్తున్నా, నాన్ మోటరైజ్డ్ కన్వేయన్స్, నో వే బిల్ ఈస్ రిక్వైర్డ్. నెక్స్ట్, where the goods are being transported from customs port or airport or air cargo complex and land customs station to an inland container depot or a container freight station for clearance by the customs. మరి ఎక్కడి నుంచి? కస్టమ్స్ పోర్ట్, ఎయిర్పోర్ట్, ఎయిర్ కార్గో దగ్గర నుంచి ఇన్లాండ్ కంటైనర్ డిపో, ఐసిడి అంటారు, అండర్లైన్ ది వర్డ్ అండ్ రైట్ ఐసిడి, ఇన్లాండ్ కంటైనర్ డిపో. అండ్ నెక్స్ట్, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్, సిఎఫ్ఎస్. ఐసిడి అంటే ఇన్లాండ్ కంటైనర్ డిపో అని అర్థం, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ అంటే సిఎఫ్ఎస్ అని అర్థం. ఓకేనా? సో ఈ సిచ్యువేషన్స్ లో అవసరం లేదు సార్. ఏంటి సార్ ఈ సిచ్యువేషన్ అంటే, ఇప్పుడు మీకు మనకి కాకినాడ పోర్ట్ ఉంది కదమ్మా, రైట్, హెవీగా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ హెవీగా జరుగుతున్నాయి అనుకో, షిప్ రాగానే మనం గూడ్స్ అన్లోడ్ చేసిన తర్వాత అవి స్టోరేజ్ చేయాలి. అంటే వెంటనే ఇంపోర్టర్ వచ్చి వెంటనే గూడ్స్ క్లియరెన్స్ చేసుకోడు. ఒక్కోసారి ఇంపోర్టర్కి ఏదో కారణాల వల్ల గూడ్స్ పోర్ట్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకోవడం లేట్. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్పోర్టర్ ఏం చేస్తాడంటే గూడ్స్ ముందే తీసుకొచ్చేసి అక్కడ పెట్టేస్తాడు. ఇలాగ గూడ్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయనుకో, అక్కడ బిజినెస్ జరగడానికి ప్రాబ్లం కదా. ఓకేనా? అక్కడ అంత స్పేస్ ఉండకపోవచ్చు పోర్ట్ దగ్గర, ఎస్ఆర్నో. అందుకని ఏం చేస్తారంటే ఈ వెహికల్స్ వాటిని ఏం చేస్తారంటే ఈ గూడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని దూరంగా, అంటే ఈ పోర్టుకు దూరంగా ఇన్లాండ్ కంటైనర్ డిపో కానీ లేదంటే కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ కానీ అనేది కొన్ని ఆఫీసెస్ కానీ బిల్డింగ్స్ కానీ కట్టి గూడ్స్ అక్కడ స్టోరేజ్ చేసి అక్కడి నుంచి ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ తీసుకునే విధంగా లేదంటే డంప్ చేసే విధంగా ఏర్పాటు చేస్తారు. మా అర్థమవుతుందా మీకు? వాటిని అంటే పోర్టు దగ్గర కాకుండా
కొద్దిగా దూరంగా ఉన్న ప్లేసెస్ లో ఎక్కడో చోట ఒక ఆఫీస్ లాంటిది కట్టి అక్కడికి గూడ్స్ ముందు ఇంపోర్ట్ అవ్వగానే గూడ్స్ పోర్ట్ నుంచి అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి డెలివరీ ఇస్తారు, ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ. సో అంటే ఇక్కడి నుంచి అక్కడికి మరి వెళ్తాయి కదా గూడ్స్, ఇక్కడి నుంచి అక్కడ మూవ్మెంట్ అవ్వాలి కదా, అప్పుడు ఈ వేబిల్ అవసరం లేదని చెప్తున్నాడు. అమ్మ జనరల్ గా సే ఫర్ సపోజ్ సీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కానీ మనకి ఎక్కడైతే ఎయిర్ప్లేన్ ఉందో లేదంటే ఎయిర్పోర్ట్ ఉందో లేదంటే సీపోర్ట్ ఉందో అక్కడి నుంచి అవుతాయి. ఎస్ సార్ నో? మీకు తెలుసో తెలీదో హైదరాబాద్ నుంచి కూడా సీ షిప్మెంట్స్ అవుతాయి తెలుసా? హైదరాబాద్ లో మరి సముద్రం లేదు కదా, హైదరాబాద్ లో సముద్రం ఉందమ్మా? లేదు. కానీ అక్కడి నుంచి కూడా సీ షిప్మెంట్స్ అవుతాయి. ఎలా అవుతాయంటే మన ఇంపోర్టర్ కానీ ఎక్స్పోర్టర్ కానీ హైదరాబాద్ లో ఉన్న సిఎఫ్ఎస్ కి ఇచ్చేస్తాడు, సిఎఫ్ఎస్ కానీ ఐసిడికి కానీ ఇచ్చేస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడి నుంచి ముంబైకైనా తీసుకెళ్ళొచ్చు, లేదంటే అక్కడి నుంచి మన విశాఖపట్నం అయినా తీసుకొచ్చి అక్కడి నుంచి ఓకేనా షిప్మెంట్ స్టార్ట్ అవుతుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఐసిడి ఉంది ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి. క్లియరా? నెక్స్ట్, in respect of movements of goods within such areas as notified under rule 138(14) అంటే ఇంకా ఏమైనా ఏరియాస్ ఏమైనా నోటిఫై చేస్తే ఆ ఏరియాస్ లో గూడ్స్ ని మూవ్మెంట్ చేయడానికి ఓకేనా వేబిల్ ఎగ్జామ్షన్ ఇచ్చాడు. నెక్స్ట్ నోటిఫికేషన్ నెంబర్ 2 of 2017 అనేది ఒకటి ఉంది మనకి. ఆ నోటిఫికేషన్ లో కొన్ని గూడ్స్ ఉంటాయి, ఆ గూడ్స్ కూడా ఈ వేబిల్ అవసరం లేదని చెప్తున్నాడు. జనరల్లీ దే ఆర్ కాల్డ్ ఎగ్జామ్టెడ్, ఓకేనా. బట్ ఆ నోటిఫికేషన్ ఏంటి, ఆ నోటిఫికేషన్ లో ఏమున్నాయి అనేది మీకు ఇర్రెలెవెంట్ ఇప్పుడు, ఓకేనా, అవుట్ ఆఫ్ సిలబస్. నెక్స్ట్, వేర్ ది గూడ్స్ ట్రాన్స్పోర్టెడ్ ఆర్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, పెట్రోలియం క్రూడ్, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, నేచురల్ గ్యాస్ ఆర్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఇవన్నీ మీరు ఎక్కడో విన్నట్టుంది. ఏంటివి? exempt goods, sir. Non-GST. They are not exempted. First of all, you need to say that they are non-GST goods. Okay na? Non-GST kabatti not required to generate an e-way bill. Okay na? Next, where the supply of goods is treated as a no supply. Schedule 3 negative list undi kadamma. Schedule 3 ante negative list ena? Yes, sir. ఆ నెగిటివ్ లిస్ట్ లో ఉన్న గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా we are not required to generate an e-way bill, right? Next, where the goods are transported under customs bond from an inland container depot or a customer container freight station to a customs port. ఇప్పుడు ఇదేంటంటే ఇందాక మనం పోర్ట్ నుంచి ఐసిడికి సిఎఫ్ఎస్కి వెళ్ళింది కదా, ఈసారి సిఎఫ్ఎస్ నుంచి కానీ ఐసిడి నుంచి కానీ పోర్టుకు వస్తున్నాయి ఈ కేసు. అర్థమైనా మీకు? ఇందాక పైన చదువుకున్న కేసేమో పాయింట్ నెంబర్ సి ఏమో పోర్ట్ నుంచి ఐసిడికి సిఎఫ్ఎస్కి వెళ్ళాయి, అప్పుడు వేబిల్ అవసరం లేదన్నాడు. ఈ కేసు ఏంటంటే సిఎఫ్ఎస్ నుంచి కానీ ఐసిడి నుంచి కానీ పోర్టుకు వస్తున్నాయి, అప్పుడు నాట్ రిక్వైర్డ్ టు జనరేట్ ఎన్ ఈ-వే బిల్ అని చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్, ఆర్ వెన్ ది గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ అండర్ ది కస్టమ్స్ సూపర్విజన్ ఆర్ అండర్ కస్టమ్స్ సీల్. అంటే కస్టమ్స్ అధికారులు కనుక వాళ్ళ పర్యవేక్షణలో కనుక గూడ్స్ ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ చేస్తే అప్పుడు కూడా ఈ వేబిల్ అవసరం లేదని చెప్తున్నాడు. నెక్స్ట్, ల్యాండ్ కార్గో మనకి ల్యాండ్ ఎక్స్పోర్ట్ ఏ కంట్రీస్ ఉందామా? నేపాల్ ఆర్ భూటాన్, పక్కన ఉన్న దేశాలు. ఓకేనా? వాటి కనుక త్రూ రోడ్ కనుక మనం కనుక కార్గో ట్రాన్సిట్ చేస్తే అప్పుడు కూడా ఈ వేబిల్ అవసరం లేదు. అలాగే మనకి ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ వేబిల్ అవసరం లేదు. నెక్స్ట్, డిఫెన్స్ మినిస్ట్రీ కనుక ఏమైనా గూడ్స్ అంటే ఆర్మ్స్ కానీ ఇమ్యునిషన్ కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తే మూవ్మెంట్ చేస్తే వాటికి కూడా ఈ వేబిల్ అవసరం లేదు. నెక్స్ట్, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా గూడ్స్ కనుక అటు నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్ ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేస్తే అప్పుడు కూడా ఈ వేబిల్ అవసరం లేదు. నెక్స్ట్, ఎంటీ కార్గో కంటైనర్స్, అండర్లైన్ ది వర్డ్ ఎంటీ కార్గో కంటైనర్స్. అంటే బాక్సులు, డబ్బాలు ఉంటాయి కదమ్మా, ఈ ఐరన్ కానీ లేదంటే ఫైబర్ కానీ కంటైనర్స్ ఉంటాయి కదా, ఎంటీ కంటైనర్స్ కనుక ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు కూడా దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు జనరేట్ ఎన్ ఈ-వే బిల్. నెక్స్ట్,
వేర్ ద గూడ్స్ ఆర్ అంటే మనకి ఇప్పుడు మనకి పల్లెటూరులో మీరు కనుక చూసినట్లయితే వే బ్రిడ్జ్ అని ఉంటుంది, చూసారు ఎప్పుడైనా? వే బ్రిడ్జ్, Yes, sir. వే బ్రిడ్జ్ మనకు ఒక టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ లా ఉండి ఉంటుంది, ఊరు బయట ఉంటాయి. Yes, sir. Yes, sir. ఆ వే బ్రిడ్జ్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ వే బ్రిడ్జ్ కి మనం ఎందుకు తీసుకెళ్తాం అంటే లారీ మొత్తం బిఫోర్ లోడింగ్ ఎంత వెయిట్ ఉంది, ఆఫ్టర్ లోడింగ్ ఎంత వెయిట్ ఉంది అనేది చెక్ చేయించడానికి వే బ్రిడ్జ్ కి వెళ్తాం. కాటా వెళ్ళాం కదమ్మా లారీని, Yes, sir. అవును, sir. అందుకని ఏం చేస్తాడంటే వే బ్రిడ్జ్ కి తీసుకెళ్తాడు. బిఫోర్ లోడింగ్, తర్వాత గూడ్స్ లోడ్ చేసిన తర్వాత ఎంత వెయిట్ ఉందనేది ఆ వెయిట్ సర్టిఫికేట్ తీసుకోవాలి వాళ్ళు. తీసుకున్న తర్వాతే మనకి నేషనల్ హైవేస్ లో ప్రతి రోడ్డు మీదకి ప్రతి వెహికల్ ని అలౌ చేయరు. డిపెండింగ్ అపాన్ దేర్ వెయిట్ దే విల్ అలౌ ఆన్ టు ది రోడ్స్. ఎస్ ఆర్ నో? Yes, సో sir. అంటే వే బ్రిడ్జ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సో ఇప్పుడు చెప్పారు చూడండి, వేర్ ద గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ అప్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 kilometers ఫ్రమ్ ఏ ప్లేస్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ ది కన్సర్నర్ టు ఏ వే బ్రిడ్జ్ ఫర్ ది వేమెంట్. ఓకేనా? సో అలా గనక అంటే వే బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్తే వేయింగ్ ఎంతో చూడడానికి తీసుకెళ్తే అప్పుడు కూడా వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు జనరేట్ ఎన్ ఈవేబుల్ ప్రొవైడెడ్ దట్ ద వే బ్రిడ్జ్ షుడ్ బి అప్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 20 kilometers. ఆ వే బ్రిడ్జ్ మనకి 20 kilometer లోపే ఉండాలి. అండ్ మోర్ ఓవర్ డెలివరీ చలాన్ ఉండాలి దానికి అకంపైనింగ్ గా. వేబిల్ తీనవసలే కానీ డెలివరీ చలాన్ అయినా ఉండాలి. ఓకేనా? ఎలాగో ఇన్వాయిస్ ఉండదుగా వే బ్రిడ్జ్ తీసుకెళ్లేటప్పుడు, అందుకని Yes, sir. చెప్తున్నా. నెక్స్ట్, వేర్ ఎంటీ సిలిండర్స్ ఫర్ ప్యాకింగ్ ఆఫ్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. అంటే ఎంటీ బండ్లు ఉంటాయి కదా, మన ఇంటికి ఫుల్ బండి తీసుకొచ్చేస్తాడు, మనం ఎంటీ బండ్స్ ఇస్తాం కదా. ఈ ఎంటీ సిలిండర్స్ అన్నింటిలో కూడా మళ్ళీ రివర్స్ లో మళ్ళీ కంపెనీకి పట్టుకెళ్ళాలిగా గ్యాస్ ఫిల్లింగ్ కి. అప్పుడు కూడా వేబిల్ అవసరం లేదు అని చెప్తున్నాడు. అర్థమైందా? సో దీస్ ఆర్ ది సిచ్యువేషన్స్ వేర్ జనరేషన్ ఆఫ్ ఈవేబుల్ ఈజ్ నాట్ నెసెసరీ. ఈవేబుల్ ఈజ్ నాట్ నెసెసరీ. ఓకేనా? ఇవన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎందుకంటే ఎంసీక్యూ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, వాట్ డాక్యుమెంట్స్ అండ్ డివైసెస్ ఆర్ టు బి క్యారీడ్ బై పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ది కన్వేయన్స్. పర్సన్ ఇన్ చార్జ్ ఆఫ్ ది కన్వేయన్స్ అంటే ఏదైనా కన్వేయన్స్, అంటే షిప్ అవ్వచ్చు, లేదంటే ఏరోప్లేన్ అవ్వచ్చు, లేదంటే రైల్వేస్ అవ్వచ్చు, లేకపోతే లారీ అవ్వచ్చు, పర్సనల్ వెహికల్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో వాడిని పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది కన్వేయన్స్ అంటారు. పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది కన్వేయన్స్ అంటారు. ఓకే, షిప్ కి కెప్టెన్ ఉంటాడు. అలాగే ఎయిర్పోర్ట్ కి ఎవరు ఉంటారమ్మా? ఏరోప్లేన్ కి పైలట్ ఉంటాడు. నెక్స్ట్ ట్రైన్ కి గూడ్స్ గార్డ్ ఉంటాడు. ఓకేనా? అలాగే బస్ కి కండక్టర్ అని, డ్రైవర్ అని, ఇలాగా వీళ్ళందరినీ ఏమంటారంటే పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది కన్వేయన్స్ అంటారు వీళ్ళని. ఓకేనా? వీళ్ళు గూడ్స్ కనుక క్యారీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళతో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలనేది క్వశ్చన్. మీరు చెప్పండి అమ్మా, జనరల్ నాలెడ్జ్ తో ఏమేమి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి చెప్పండి. ఒకటి ఈవేబుల్ పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ ఈవేబుల్ నెంబర్ ఉంటుంది కదా ఎలక్ట్రానిక్ ఫామ్ లో, అది కూడా పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ ఆర్ఎఫ్ఐడి డివైస్, అంటలేని వర్డ్ ఆర్ఎఫ్ఐడి డివైస్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్, ఆర్ఎఫ్ఐడి. ఈ ఆర్ఎఫ్ఐడి అంటే ఏం లేదు నాన్న, ఆ బండికి ఒక నెంబర్ ఇచ్చేస్తారనమాట. సో ఆ ఆర్ఎఫ్ఐడి డివైస్ లో గూడ్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆర్ఎఫ్ఐడి డివైస్ లోకి ఎంటర్ చేస్తారు. ఆ ఆర్ఎఫ్ఐడి డివైస్ మనకి టోల్ గేట్స్ కానీ లేదంటే ఎక్కడైనా దాటినా అందులో ఏమేమి ఉన్నాయి, ఆ వెహికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంతా కూడా క్యాప్చర్ చేస్తుంది. సేమ్ మనకి ఫాస్ట్ ట్యాగ్ టైప్ లో లాగే. ఓకేనా? ఆ ఆర్ఎఫ్ఐడి డివైజెస్ అనేవి ఉంటాయి కొన్ని. ఈ ఆర్ఎఫ్ఐడి డివైజెస్ ఇంకా అందరికీ మ్యాండేటరీ చేయలేదు కానీ బట్ ఫ్యూచర్ లో అందరికీ మ్యాండేటరీ చేయొచ్చు ఆర్ఎఫ్ఐడి డివైజెస్. ఓకేనా? నెక్స్ట్ రైట్, అప్లోడింగ్ ఆఫ్ ది ట్యాక్స్ ఇన్వాయిస్ ఫర్ ది వెరిఫికేషన్. ఇది ఈ ఇన్వాయిస్ గురించి చెప్తున్నాడు. ఇన్ కేస్ ఈ ఇన్వాయిస్ is issued in the manner prescribed, then the QR code have been embedded in the having an invoice reference number in it may be produced electronically for the verification by the proper officer. అంటే ఈ ఇన్వాయిస్ ఉంటుంది కదమ్మా,
చెప్పానుగా మీకు మొన్న ఈ ఇన్వాయిస్ అంటే ఏంటనేది. సరే, అది పోర్టల్లో నార్మల్ ఇన్వాయిస్ జనరేట్ చేసి ఆ ఇన్వాయిస్ డీటెయిల్స్ కనుక పోర్టల్ అప్లోడ్ చేస్తే మనకి ఇన్వాయిస్ రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ అనేది ఒకటి జనరేట్ చేయాలని చెప్పాను మీకు. ఆ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ లో కూడా క్యూఆర్ కోడ్ ఉండాలమ్మా అని చెప్పాను. గుర్తుందా మీకు? ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ ఎవరైనా ప్రాపర్ ఆఫీసర్ కనుక మధ్యలో ఆపి, నీ వెహికల్ ఆపి నిన్ను కనుక ఏదైనా డాక్యుమెంట్ చూపించమంటే, ఇన్ కేస్ నీకు ఈ ఇన్వాయిస్ అప్లికేబుల్ అయితే ఈ ఇన్వాయిస్ ని చూపించమని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్, ఆటో పాపులేషన్ ఆఫ్ ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్. మనకి ఈవే బిల్లో జనరేట్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా జిఎస్టీఆర్ 1 లో వస్తాయని చెప్తున్నాం. దాన్నే ఆటో పాపులేషన్ అని అంటారు. ఓకేనా? ఆర్ఎఫ్ఐడి అందరికీ కావాలా? నో. ఆర్ఎఫ్ఐడి ఎవరికైతే నోటిఫై చేస్తారో, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ ఎవరికైతే గవర్నమెంట్ నోటిఫై చేస్తుందో వాళ్ళకే ఆర్ఎఫ్ఐడీలు కావాలి. ప్రస్తుతం ఆర్ఎఫ్ఐడీలు అందరికీ నోటిఫై చేయలేదు. ఓకేనా? రైట్ అమ్మా. దీస్ ఆర్ ది డాక్యుమెంట్స్ which are required to be carried out by the person in charge of the conveyance. Next, explain the procedure for the verification of documents and conveyances. సార్, దారిలో ఎవరైనా నన్ను వెహికల్ ఆపితే వాళ్ళు అసలు ఎలా వెరిఫై చేయొచ్చు, వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారు, నా వెహికల్ ని ఎంతసేపు ఆపొచ్చు, ఏంటి అనేది చెప్తున్నాడు చూడండి. ద కమిషనర్ ఆర్ అన్ ఆఫీసర్ ఎంపవర్డ్. ఎవరమ్మా వెహికల్ ఆపగలిగే పవర్ ఎవరికి ఉంది? కమిషనర్ కి మాత్రమే ఉంది. లేదా కమిషనర్ ఎవరికైనా పవర్స్ ఇస్తే వాళ్ళైనా వచ్చి వెహికల్ ఆపొచ్చు. అంతేనా? either the commissioner or an officer empowered by him, they can stop the conveyance, they can intercept the conveyance, and they can ask the documents, and also they can physically verify all the goods, whether that may be interstate or an intrastate movement of goods. Okay, next, వాళ్ళ దగ్గర ఆర్ఎఫ్ఐడి రీడర్స్ ఉంటాయి. వెహికల్ కి ఎలాగైతే ఆర్ఎఫ్ఐడి డివైస్ ఉందో, ఆర్ఎఫ్ఐడిలోని ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయడానికి వీళ్ళ దగ్గర ఆర్ఎఫ్ఐడి డివైసెస్ ఉంటాయి, రీడర్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకుని అందులో ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేసుకుని ఆ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఏరియాస్ తిరిగి వస్తుంది అనేది క్లియర్ గా ఉంటుంది మనకి. నెక్స్ట్, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ది కన్వేయన్స్. ఫిజికల్ గా ఒకసారి వెహికల్ అంతా కూడా చెక్ చేస్తారు. ఓకేనా? బట్ సార్, ఫర్ సపోజ్ ఒక్కసారి గూడ్స్ మూవ్మెంట్ అయిన తర్వాత ఎన్నిసార్లు ఆఫీసర్స్ చెక్ చేయొచ్చు? ఇంతకు ముందు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ లో బండి ఒకసారి స్టార్ట్ అయిందంటే డెస్టినేషన్ వెళ్ళేంత వరకు ఎన్నిసార్లైనా చెక్ చేసేవారు. బట్ అండర్ జిఎస్టీ లా ఒక్కసారి కనుక వెహికల్ కనుక ఇన్స్పెక్షన్ జరిగితే దెన్ రెండోసారి ఇంకెవరు కూడా ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్. హౌఎవర్, ఒక్క చోట వెహికల్ ఇంటర్సెప్షన్ అంటే వెరిఫికేషన్ అయిన తర్వాత దారిలో కనుక వాళ్ళు ఏమైనా ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్నట్టు కనుక ఇన్ఫర్మేషన్ వస్తే, దారిలో స్మగుల్డ్ గూడ్స్ కనుక క్యారీ చేస్తున్నట్టు కనుక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక వస్తే, అప్పుడు కావాలనుకుంటే వాళ్ళు మళ్ళీ వెహికల్ ని ట్రేస్ అవుట్ చేసి వెహికల్ ఆపి ఇన్స్పెక్షన్ చేయొచ్చు. ఓకేనా? బట్ జనరల్ గా అయితే గూడ్స్ అనేది ఒక్కసారి, వెహికల్ అనేది ఒకసారి వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది. ఒకసారి వెరిఫై అయిన తర్వాత మళ్ళీ వెరిఫై చెయ్యరు. బట్ ప్రొవైడెడ్ స్పెసిఫిక్ గా మనం ఏదన్నా ఫ్రాడ్యులెంట్ గా యాక్ట్ చేస్తున్నట్టు కనుక డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే దే కెన్ ట్రేస్ అండ్ దే కెన్ చెక్ ద వెహికల్. రైట్ సార్, వెహికల్ వెరిఫై చేసిన తర్వాత ఏంటి సార్ ప్రొసీజర్ అంటే, వెహికల్ వెరిఫై చేసిన తర్వాత మన వెహికల్ ఎవరైతే వెరిఫై చేశారో ఆ ఆఫీసర్ జిఎస్టీ పోర్టల్లో ఒక రిపోర్ట్ రాయాలి. ఒక రిపోర్ట్ అనేది రాయాలి. ఎప్పటిలోపు? వితిన్ 24 hours ఆఫ్ ఇన్స్పెక్షన్. వితిన్ 24 hours ఆఫ్ ఇన్స్పెక్షన్ ఒక రిపోర్ట్ రాయాలి. అది ఏ ఫామ్ లో సార్ అంటే జిఎస్టీ ఈవేబుల్ 03 ఫామ్. ఏంటమ్మా అండి? జిఎస్టీ ఈవేబుల్ 03 థర్డ్ ఫామ్. ఇది మనం వేబిల్లో నేర్చుకునేది. ఈ వేబిల్లో ప్రాపర్ ఆఫీసర్ ఇన్స్పెక్షన్ గురించి రాయాలి, ఏం జరిగింది ఏంటి అనేది. ఈ వేబిల్లో ఈ ఫామ్ లో పార్ట్ ఏ, పార్ట్ బి అనే రెండు ఉంటాయి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ 24 hours లో ఖచ్చితంగా రాయాలి. పార్ట్ బి కావాలనుకుంటే 3 days తర్వాత అయినా రాయొచ్చు. 3 days లోపు రాయొచ్చు మాక్సిమం. ఓకేనా? కావాలనుకుంటే కమిషనర్ అవసరం అయితే ఇంకో 3 days టైం లిమిట్ ఎక్స్టెండ్ చేస్తాడు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రాయడానికి. అర్థమైందమ్మా?
రైట్. అంటే అంటే ఖచ్చితంగా ఏంటంటే ఒక వెహికల్ ఆపిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది ఇన్స్పెక్టర్ రిపోర్ట్ రాసి డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేయాలి. అది ఏ ఫామ్ లో? జిఎస్టి ఈవేబుల్ 03. అందులో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏకి ఎంత టైం లిమిట్? 24 అవర్స్ లోపు అప్లోడ్ చేయాలి. పార్ట్ బికి ఎంత టైం లిమిట్? 3 అవర్స్ లో 3 డేస్ లోపు ఎప్పుడైనా అప్లోడ్ చేయొచ్చు. సార్ 3 డేస్ లోపు రాయలేకపోయాడు, ఇంకా టైం లిమిట్ ఉంటుందా? ఎస్, ఇంకా కావాలంటే ఇంకో అడిషనల్ గా ఇంకో 3 డేస్ టైం లిమిట్ ఎక్స్టెన్షన్ చేస్తాడు. నెక్స్ట్, 1 టైం ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ కన్వెన్షన్ స్టేట్. అదే చెప్పాను కదా, గూడ్స్ కనుక ఒకసారి వెహికల్ కనుక ఒకసారి చెక్ అయిందంటే రెండోసారి వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ప్రొవైడెడ్ స్పెసిఫిక్ గా మనం ఏమైనా ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు తప్ప ఇంకెప్పుడు కూడా రెండోసారి వెరిఫికేషన్ చెయ్యరు. నెక్స్ట్, సార్ బండి అంటే వెహికల్ ఎంతసేపు ఆపొచ్చు? వెహికల్ మాక్సిమం మనల్ని 30 మినిట్స్ ఆపొచ్చు అమ్మా. ఓకేనా? 30 మినిట్స్ కి మంచి ఆపి మన వెహికల్ ని డిటెన్షన్ చేస్తే మనం కూడా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కి చెప్పొచ్చు. ఎలా చెప్పాలి సార్ అంటే జిఎస్టి ఈవేబుల్ 04, జిఎస్టి ఈవేబుల్ 04 లో మనం చెప్పొచ్చు, సార్ మోర్ దెన్ 30 మినిట్స్ మమ్మల్ని ఆపి వెయిట్ చేయించాడు, చెక్ చేశాడని చెప్పి మనం కూడా చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్, సార్ వే బిల్ జనరేట్ చేయకుండా ఎప్పుడైనా బ్లాక్ చేస్తాయా? ఇప్పుడు సే ఫర్ సపోజ్ గూడ్స్ మూవ్మెంట్ చేయాలంటే వే బిల్ జనరేట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. వే బిల్ ఎవరు ఫాలో అవ్వట్లేదు అనుకుందాం, మరి అందరూ వే బిల్ ఫాలో అయ్యేలా చేయాలంటే ఏదో ఒక చోట గవర్నమెంట్ లింకప్ పెట్టాలిగా. మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఎవరైతే జిఎస్టిఆర్ 3B కానీ, ఎవరైతే కాంపోజిట్ డీలర్ అయితే సిఎంపి 08 కానీ, ఎవరైతే జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయాలో వాళ్ళు కానీ 2 కాన్సిక్యూటివ్ మంత్స్ కనుక 3B కానీ 1 కానీ సిఎంపి 08 కానీ 2 క్వార్టర్స్ ఫైల్ చేయకపోతే వెంటనే వాళ్ళకి ఈ వే బిల్ జనరేషన్ బ్లాక్ అయిపోతుంది. అర్థమైందమ్మా మీకు? ఎప్పుడు బ్లాక్ అవుతుంది వే బిల్ జనరేషన్? సిఎంబి 08 కనుక 2 క్వార్టర్స్ ఫైల్ చేయకపోయినా, నెక్స్ట్ 3B 2 మంత్స్ కానీ ఫైల్ చేయకపోయినా, 1-2 మంత్స్ కానీ 2 క్వార్టర్స్ కానీ ఫైల్ చేయకపోయినా వెంటనే వే బిల్ జనరేషన్ అనేది బ్లాక్ అయిపోతుంది. అంటే నేను పోర్టల్లోకి వెళ్ళి వే బిల్ తీయాలన్నా తీయలేను. సార్ దీనివల్ల ట్యాక్స్ పేయర్కి ఏంటి సార్ ఇబ్బంది మీరు చెప్పండి? వే బిల్ బ్లాక్ అయిపోవడం వల్ల తీయలేకపోవడం వల్ల ట్యాక్స్ పేయర్కి ఏంటి ఇబ్బంది? ఐటీసీ లాస్ సార్. వే బిల్ బ్లాక్ అయిపోవడం వల్ల ట్యాక్స్ పేయర్కి ఏంటి ప్రాబ్లం? ఇన్వాయిస్ లేక వాళ్ళు రిటర్న్స్ చేయలేరు కదా సార్, రిటర్న్ ఫైల్ చేయలేరు కదా సార్. అవునమ్మా, అది కాదు, ఇప్పుడు రిటర్న్స్ ఫైల్ చేయలేదు, ఓకేనా, వే బిల్ బ్లాక్ అయింది, దానివల్ల ట్యాక్స్ పేయర్కి ఏమైనా నష్టమా? ఎస్ సార్. ఏంటి, ఏం నష్టం? బిజినెస్ ని రన్ చేయలేరు కదా సార్, ఇవన్నీ బిజినెస్ రన్ చేయలేడు, ఎక్కడికైనా సేల్ చేసాడు అనుకో, గూడ్స్ మూవ్మెంట్ చేసాడు అనుకో, ఖచ్చితంగా వే బిల్ తీయాలి. వే బిల్ లేకుండా గూడ్స్ మూవ్మెంట్ చేస్తే ఎక్కడైనా దొరికేసాడు అనుకో, కన్వెన్స్ ని గూడ్స్ ని సీజ్ చేస్తారు, లేదంటే పెనాల్టీస్ పడతాయి. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అంటే ఎక్కడెక్కడి నుంచి లింక్ ఇచ్చాడంటే ఫస్ట్ నువ్వు రిటర్న్స్ కరెక్ట్ గా ఫైల్ చేయి, రిటర్న్స్ కనుక లేట్ గా ఫైల్ చేస్తే వే బిల్ బ్లాక్ అవుతుంది. వే బిల్ బ్లాక్ ఏంటంటే గూడ్స్ మూవ్మెంట్ చేయలేవు, అలా లింక్ ఇచ్చాడు అనమాట. అంటే ఇప్పుడు ట్యాక్స్ పేయర్ కనుక వే బిల్ ప్రాపర్ గా తీసుకోవాలనుకో ఖచ్చితంగా ట్యాక్స్ పేయర్ ఏం చేయాలి? రిటర్న్స్ విత్ ఇన్ ది టైం లిమిట్ లో ఫైల్ చేసుకోవాలి, అలాగే డిలే లేకుండా చూసుకోవాలి. ఓకేనా? 1 మంత్ డిలే ఉండొచ్చు కానీ 2 మంత్స్ డిలే ఉండకూడదు. అర్థమైందా? రైట్. ఇప్పుడు జూలై మంత్ అమ్మా, అంటే జూన్ మంత్ రిటర్న్స్ ఫైల్ చేస్తాం. సే ఫర్ సపోజ్ మే జూన్ రిటర్న్స్ విత్ ఇన్ ది టైం లిమిట్ లో ఫైల్ చేయలేదనుకో, నాకు 3B టైం లిమిట్ అయిపోగానే వే బిల్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే తర్వాత నుంచి నేను ఏదైనా సేల్ చేయాలన్నా గూడ్స్ మూవ్మెంట్ చేయాలన్నా వే బిల్ బ్లాక్ అయిపోతుంది. అది అలా ఇచ్చాడు లింక్. అర్థమైందా?
రైట్, దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. నెక్స్ట్ అలాగే కోవిడ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు చూడండి. కోవిడ్ టైమ్స్ లో చాలా మంది రిటర్న్స్ ఫైల్ చేయలేకపోయారు. మరి వాళ్ళందరికీ వేబిల్ ఆపేస్తారా అంటే కోవిడ్ టైంలో చూడండి 20th March 2020 నుంచి 15/10/2020 వరకు, అంటే ఇది మనకి కరోనా టైం ఫస్ట్ ఫేజ్. అప్పుడు వీళ్ళందరికీ కూడా రిలాక్సేషన్ ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం, జిఎస్టీ రిటర్న్స్ కి వేబిల్ కి లింక్ తీసేస్తున్నాము ఈ టైం నుంచి ఈ టైం వరకు అని చెప్పి అప్పుడు రిలాక్సేషన్ ఇచ్చాడు. బట్ ఆ రిలాక్సేషన్ మళ్ళీ తీసేసాడు ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు యథావిధిగా 2 months కనుక డిలే అంటే వేబిల్ బ్లాక్ అయిపోతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ఈ వేబిల్. ఇదమ్మా, ఇక్కడ నుంచి ఇలస్ట్రేషన్స్ ఉంటాయి, కానీ టోటల్ ఈ వేబిల్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, రైట్, లెట్ us see go through the illustrations. Illustration 5 చూద్దాం. Power Electricals Limited, a registered supplier of air conditioners, is required to send from Mumbai a consignment of part of air conditioners to be replaced under warranty. Underline the word warranty లో గూడ్స్ పంపుతున్నాడంట. ఓకే, టు వేరియస్ క్లయింట్స్ లొకేషన్స్ ఇన్ గుజరాత్. సప్లయర్ ఎక్కడ ఉన్నాడమ్మా? మహారాష్ట్రలో ఉన్నాడు. క్లయింట్స్ అందరూ ఎక్కడ ఉన్నారు? గుజరాత్ లో ఉన్నాడు. గూడ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేలా లేదంటే వారంటీకి పంపుతున్నాడా? వారంటీకి పంపుతున్నాడు. ఓకే, అంటే నాట్ ఫర్ సప్లై. ఇంతకు ముందు ఎప్పుడో సప్లై జరిగిపోయింది, ఇప్పుడు జస్ట్ వారంటీ. కన్సైన్మెంట్ డబ్బులు ఏం తీసుకోడుగా. రైట్, పవర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ క్లెయిమ్స్ దట్ సిన్స్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ టు గుజరాత్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద రీజన్ అదర్ దాన్ సప్లై, e-waybill is not mandatorily required to be generated. అంటే అదర్ దాన్ సప్లై కదా, e-waybill జనరేట్ చేయాల్సిన అవసరం లేదని అంటున్నాడంట పవర్ ఎలక్ట్రికల్స్. మీరు చెప్పండి అమ్మా, కరెక్టా రాంగా? రాంగ్. అంటే ఎందుకు రాంగ్ అంటే e-waybill మనం అదర్ దాన్ సప్లై, అదర్ దాన్ ద రీజన్స్ ఆఫ్ సప్లైకి గూడ్స్ కనుక మూవ్మెంట్ చేసిన అప్పుడు కూడా మనం ఏం చేయాలి? e-waybill అనేది జనరేట్ చేయాలి. ఆ పాయింట్ రాసి ఆన్సర్ రాయాలి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడండి, కన్సైన్మెంట్ వాల్యూ ఎంత చెప్పాడు? 70,000 సార్. 70,000. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 50,000. ఒకటి అదర్ దాన్ ద రీజన్స్ ఆఫ్ సప్లై అయినా వేబిల్ తీయాలి. అండ్ నెక్స్ట్ కన్సైన్మెంట్ వాల్యూ 50,000 దాటింది కాబట్టి అప్పుడు కూడా వేబిల్ తీయాలి. అంటే ఈ పాయింట్ ఆ పాయింట్ కలిపి ఆన్సర్ రాయాలి. ఓకేనా, అండ్ నెక్స్ట్ గూడ్స్ ట్రాన్స్పోర్టెడ్ అండర్ వారంటీ ఎక్కడ కూడా ఎగ్జామ్షన్ కేటగిరీలో పడలేదు కదా. అక్కడ కూడా పడలేదు కాబట్టి దెన్ e-waybill is mandatory. రైట్, illustration 6, consignment value. Gyan Publishing House, registered under GST in Delhi, is engaged in printing and selling of books as well as trading of stationery items. Okay, he has provided the following information of a consignment. Underline the word following information of a consignment which is to be supplied to Mumbai. Which is to be supplied to Mumbai. Okay, అంటే ఢిల్లీ నుంచి ఏం చేశాడంటే ముంబైకి గూడ్స్ సెండ్ చేశాడు. ఓకే, రైట్, let us see what is the taxable value. The taxable value of supplies indicated on the tax invoice 35,000. Okay, value of exempted supplies 8,000. Okay, value of goods to be sent to job worker on delivery chala 15,000. Okay, right, calculate the consignment value for the purpose of generating e-waybill for the interstate supply of goods. చెప్పండి అమ్మా, ఇన్వాయిస్ వాల్యూ అండ్ కన్సైన్మెంట్ వాల్యూలో ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు మీరు చెప్పండి. ట్యాక్సిబుల్ వాల్యూ ఇంక్లూడ్ చేయాలా? చేయాలి. 35,000 ప్లస్ దీని మీద ట్యాక్స్ ఇంక్లూడ్ చేయాలా? ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చాడు? 18%. సో 35,000 ప్లస్ 18% ఇది యాడ్ చేయాలి. ఎగ్జామ్టెడ్ సప్లైస్ యాడ్ చేయాలా? దీన్ని ఏం చేయకూడదు, అంటే ఆల్రెడీ యాడ్ చేసి ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఏం చేయకూడదు. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ టు జాబ్ వర్కర్, దీన్ని యాడ్ చేయాలా? ఎస్, ఇది యాడ్ చేయాలి. అంటే 35,000 ప్లస్ 18% ప్లస్ 15,000. జాబ్ వర్కర్ కి మనం గూడ్స్ పంపించినప్పుడు ట్యాక్స్ యాడ్ చేయంగా? సో 35,000 ప్లస్ 18% ప్లస్ 15,000.
టోటల్ కలిపితే 56,300 వస్తుంది. అంటే కన్జన్మెంట్ వాల్యూ మోర్ దెన్ 50,000 ఏనా? Hence, e-waybill is required to be generated. Next, Sindhi Toys manufactures registered in Punjab, sold electronic toys to a retailer seller in Gujarat. Okay. At a value of 48,000 excluding GST. 48,000 and a value excluding GST అంట. 48,000 మీద 18% GST ఎంత అవుతుందో ఒకసారి చూడండి అమ్మా. 48,000 into 18%. టోటల్ చేస్తే ఎంత వస్తుంది కన్జ్యూమర్ వాల్యూ? 56,640. అంతేనా? సరే, క్వశ్చన్ ఏంటో చూద్దాం. ముందు వాల్యూ కట్టాం కానీ క్వశ్చన్ చూద్దాం. Now it wants to send the consignment of such toys to the retailer seller in Gujarat. You are required to advise. Okay, ఏం అడ్వైస్ చేయాలి? Whether e-waybill is mandatory required to be generated in respect of such moment of goods. Yes, e-waybill జనరేట్ చేయాలి, ఎందుకంటే ఎగ్జామ్టెడ్ కేటగిరీలో ఎక్కడా పడలేదు and the value of consignment is more than 50,000 కాబట్టి definitely they are required to generate an e-waybill. Okay, next, what will be the consequences for the non-issuance of waybill? ఇది ఇంపార్టెంట్ అమ్మా. వేబిల్ తీయకపోతే పెనాల్టీ ఏంటి? వేబిల్ కనుక తీయకపోతే అంటే గూడ్స్ వేబిల్ తీయాల్సినవి అయ్యుండి వేబిల్ తీయకుండా గూడ్స్ కనుక మూవ్మెంట్ చేస్తే మనకి పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ ఎంత అంటే 10,000 ఆర్ penalty will be 10,000 or tax escaped, whichever is higher. ఎంతమ్మా పెనాల్టీ? పెనాల్టీ ఎంత? 10,000 or tax escape. ట్యాక్స్ ఎస్కేప్డ్ అంటే మనం వెహికల్ లో గూడ్స్ పట్టుకెళ్తున్నాం కదా, ఆ గూడ్స్ కి ఎంతైతే ట్యాక్స్ అప్లికేబుల్ అవుతుందో ఆ ట్యాక్స్ అమౌంట్ అనమాట ట్యాక్స్ ఎస్కేప్డ్ అంటే. సో విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ పెనాల్టీ కింద పడుతుంది, అదే చెప్తున్నాడు. పెనాల్టీ ఆఫ్ 10,000 ఆర్ ట్యాక్స్ స్టార్ట్ టు బి అవైడెడ్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్. ఓకే, దట్స్ వాట్ ద క్వశ్చన్. నెక్స్ట్, ఇలస్ట్రేషన్ 8. ఇది ఇంపార్టెంట్ జాగ్రత్తగా. ఇది కన్సాలిడేటెడ్ ఈ-వేబిల్ గురించి. మాకు కన్సాలిడేటెడ్ ఈ-వేబిల్ ఎప్పుడు జనరేట్ అవుతుంది? ఒక వెహికల్ లో వేరియస్ ఒకే వెహికల్ లో మల్టిపుల్ కన్సైన్మెంట్స్ ఉంటే అప్పుడు కన్సాలిడేటెడ్ ఈ-వేబిల్, అంతేనా? రైట్, చూడండి. బ్యూటీ కాస్మెటిక్స్ లిమిటెడ్ has multiple wholesale outlets of cosmetic products in Mumbai. Okay, it receives an order for cosmetics worth 1,20,000 from Prasanna, owner of a retail cosmetic store in Delhi. Okay, while checking the stock, it is found that order worth 55,000 can be fulfilled from the company's Dadar store and remaining goods worth 65,000 can be sent from its Malad store. Okay, both the stores are instructed to issue separate invoices for the goods sent to Prasanna. Okay, Prasanna దగ్గర నుంచి 1,20,000 ఆర్డర్ వచ్చిందమ్మా. అయితే అందులో 55,000 ఏమో ఒక చోట నుంచి, అలాగే 55,000 ఏమో ఇంకో చోట నుంచి. అవి కూడా రెండు ముంబైలోనే ఉన్నాయి. ప్రసన్న ఢిల్లీలో ఉన్నాడు. వీళ్ళకి రెండు స్టోర్స్ ఉన్నాయి ముంబైలోనే. ఒక చోట ముంబైలో 55,000 ఉంది, ఇంకో చోట ముంబైలో 65,000 ఉంది. ఈ రెండింటిని ఒకే కన్వెన్స్ వేసేసి ఢిల్లీకి పంపించేయచ్చుగా. ఓకేనా? అదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. బోత్ ది స్టోర్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు ఇష్యూ సెపరేట్ ఇన్వాయిసెస్. ఓకే, ద గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ప్రసన్న ఇన్ ఢిల్లీ ఇన్ ఏ సింగిల్ కన్వెన్స్ ఓన్డ్ బై రాధే ట్రాన్స్పోర్టర్స్. ముంబైలో రాధే ట్రాన్స్పోర్టర్స్ ఎవరో ఉన్నారంట. వీళ్ళు ఏం చేశారంటే 2 యూనిట్స్ ఉన్నాయి కదా, 2 స్టోర్స్, ఒక్కో స్టోర్ సెపరేట్ ఇన్వాయిస్ రైజ్ చేసింది ప్రసన్నకి. కాకపోతే కన్వెన్స్ ఒకటే. ఇప్పుడు ఎలా అమ్మా చెప్పండి, ఏం చేయాలి? ప్రాసెస్ ఏం చేయాలి మీరు చెప్పండి? సెపరేట్ ఈ-వేబిల్ తీయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్ గా సెపరేట్ ఈ-వేబిల్స్ తీసి
ఆ రెండు ఈవేబుల్స్ కి మళ్ళీ మనం ఏం చేయాలి? కన్సాలిడేటెడ్ కన్సాలిడేటెడ్ ఈవేబుల్ తీయాలి, అంతే ప్రొసీజర్, అంతకుమించి ఇంకేం లేదు. అలాగే మోర్ దెన్, చూడండి ఇక్కడ కన్సైన్మెంట్ ఏం చూసినా సరే మోర్ దెన్ 50,000 ఉంది చూడండి. ఇది 55,000, ఇది 65,000. ఓకేనా? సో గ్రేటర్ దెన్ 50,000 కాబట్టి రెండు కన్సైన్మెంట్లకి రెండు ఇన్వాయిస్లు ఈవేబుల్స్ తీసి రెండిట్లు కలిపి ఒక కన్సాలిడేటెడ్ ఈవేబుల్ తీసి ఆ కన్వెన్స్ లో పంపించవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ఈవేబుల్ అమ్మాయి. అసైన్మెంట్ ఆఫ్ ఈవేబుల్. అసైన్మెంట్ అంటే మీకు చెప్పాను. అసైన్మెంట్ అంటే ఏంటి? ఒక ట్రాన్స్పోర్టర్ దగ్గర నుంచి ఇంకో ట్రాన్స్పోర్టర్కి వెళ్తుందని చెప్పాను, గుర్తుందా? అసైన్మెంట్ ఆ క్వశ్చన్ మీద చెప్తున్నాడు. మిస్టర్ షా, ఏ కన్సైనర్ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ గూడ్స్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు నడియాద్. ఎక్కడి నుంచమ్మా? అహ్మదాబాద్ నుంచి నదియాద్కి. ఫైనల్ ఫస్ట్ ఆరిజిన్ ఎక్కడ? అహ్మదాబాద్. ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడ? నదియాద్. ఓకేనా? ఇప్పుడు ఏం చేశాడంటే మిస్టర్ షా ఏం చేశాడంటే మెహతా ట్రాన్స్పోర్టర్స్ ని పెట్టుకున్నాడు. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అహ్మదాబాద్ నుంచి కేదార్కి తీసుకెళ్తున్నాడు. కానీ ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడ? నదియాద్. అంటే కేదా మధ్యలో ఉంది. ఓకే. ఫర్ ది కంప్లీటింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ కేదా దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ నదియాద్కి వెళ్ళాలిగా. ఫ్రమ్ కేదా టు నదియాద్, మెహతా ట్రాన్స్పోర్టర్ నౌ హ్యాండ్స్ ఓవర్ ది గూడ్స్ టు పారిక్ ట్రాన్స్పోర్టర్స్. మా ఇక్కడ అర్థమైన సిచ్యువేషన్. ఆరిజిన్ ఎక్కడ? అహ్మదాబాద్, మధ్యలో కేడా, కేడా నుంచి నదియాద్. అహ్మదాబాద్ నుంచి కేదా వరకు ఎవరు తీసుకెళ్లారు? మెహతా ట్రాన్స్పోర్టర్స్ తీసుకెళ్లారు. కేదా నుంచి నదియాది తీసుకెళ్ళడానికి ఎవరికి ఇచ్చారు? పారిక్ ట్రాన్స్పోర్టర్స్ కి ఇచ్చారు. అంతేనా? ఇప్పుడు ఇక్కడ అహ్మదాబాద్ లో గూడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఐదర్ కన్సైనర్ కానీ కన్సైనీ కానీ ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారు? వేబుల్ తీస్తారు, తీసి మెహతా ట్రాన్స్పోర్టర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంతేనా? ఈ మెహతా ట్రాన్స్పోర్టర్ కేదాకి వెళ్ళిన తర్వాత పారిక్ వాళ్ళకి అసైన్మెంట్ చేస్తాడు. ఇక్కడ అసైన్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ కన్సైనర్ కానీ కన్సైనీ కానీ డీటెయిల్స్ అప్లోడ్ చేయడం కుదురుతుందా పార్ట్ బిలో? కుదరదు. అదే చెప్తున్నాడు. చూడండి. ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్ రిగార్డింగ్ ది ఈవేబుల్ టు బి ఫాలోడ్ బై ది కన్సైనర్ అండ్ ట్రాన్స్పోర్టర్ యాజ్ పర్ ది ప్రొవిజన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ద కన్సైనర్ ఆర్ ది రిసిపియంట్ హ్యాస్ టు జనరేట్ ఈవేబుల్, పార్ట్ ఏ. ఓకేనా? అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకేనా? However, after the details of conveyance have been updated by the transporter in part B, the consignor or the recipient, as the case may be, who furnished information in part A of GST e-waybill 1 shall not be allowed to assign the e-waybill number to any other transporter. పారిక్ కాల్కి ఇచ్చేసిన తర్వాత ఇంక మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేయడం కుదరదు. అదే చెప్తున్నాడమ్మా ఫైనల్ గా. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇలస్ట్రేషన్స్ లో అన్ని ఇలస్ట్రేషన్స్ క్లియర్ గా అర్థమైనాయా? ఇలస్ట్రేషన్స్ అన్ని క్లియర్ గా అర్థమైనాయమ్మా? ఈజీగానే ఉన్నాయా? ఈవేబుల్ రిలేటెడ్. రైట్. సో రిమైనింగ్ రేపటి నుంచి ఎగ్జామ్షన్స్ చాప్టర్ చూద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.